రిజైన్ రామ్మోహన్ నాయుడు ఇప్పుడు నేషనల్ వైడ్గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి మార్క్ ఇదే. ఇండిగోలో తలెత్తిన సంక్షోభానికి నైతిక బాధ్యతను వహిస్తూ కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును బాయ్కాట్ చేయాలని, రాజీనామా చేయాలని డిమాండ్లు వెల్లువెత్తినటువంటి ఈ నేపథ్యం అయితే అసలు లేనిదానికి లేనిపోని ఎలివేషన్లు ఇచ్చుకొని నారా లోకేష్ను జాతీయ మీడియాలో టీడీపీ అధికార ప్రతినిధులు ఇబ్బంది పెట్టారా? ఈ చలిలో మంటను రగిలించుకొని వైసీపీ చలి కాగుతోందా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ లలిత్ గారితో. లలిత్ గారు నమస్తే. నమస్తే సార్. డిసెంబర్ 2వ తేదీన ప్రారంభమైంది ఇండిగో సంక్షోభం. ఈ 2-3 రోజుల నుంచి ఇండియాలో ఇది ఎక్కువైంది, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇది ఎక్కువైంది. మిగతా పాయింట్స్లోకి వెళ్ళబోయే ముందు రామ్మోహన్ నాయుడు యాజ్ ఎ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా రాజీనామా చేస్తే ఇండిగోలో తలెత్తినటువంటి సంక్షోభము అదంతా కూడా సమసిపోతుందా? లేదు. రామ్మోహన్ నాయుడు ఉన్నా లేకపోతే రామ్మోహన్ నాయుడు ప్లేస్లో ఇంకొకరు ఎవరు వచ్చినా కూడా ఇండిగో సంక్షోభం మాత్రం ఇక్కడ మనకు ఎన్ని విమానాలు ఉన్నాయి, ఎన్ని సర్వీసులు దొరుకుతున్నాయి అనేదే చూశారు. కానీ ఆ విమానాలు నడిపే పైలట్లు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకు సౌకర్యాలు ఎలా కల్పిస్తున్నాము అనేది ఎవడు చూడలే ఇంతవరకు. ఎప్పుడైతే డీజీసీఏ ఈ పైలట్లకు సంబంధించి కొన్ని నియమ నిబంధనలు మార్చిందో అప్పుడు పైలట్లు రివర్స్ కావడం జరిగింది. డ్యూటీ టైం లిమిట్స్ గురించి. దీంతో ఏమైంది, పైలట్ అదే విమానం ఏమి సైకిల్ స్కూటరో కాదు, ఎవడంటే ఎవడు వేసుకుపోవడానికి పైలట్ మస్ట్గా ఉండాలి. ఇంకొకటి, మనకు పైలట్స్ దాదాపుగా ఒక 8-9 వేల మంది రిక్వైర్మెంట్ ఉంటే మనకు ఉండేది 3.5 పైలట్స్ ఉన్నారు. 8,000 మంది పైలట్స్ ట్రైన్ అప్ అయ్యి ఉన్నా కూడా ఆ పైలట్ ఉద్యోగం చేసేవాళ్ళు 3,500 మందే. మిగతా అందరూ పైలట్ శిక్షణ పొంది ఉన్నప్పటికీ వాళ్ళు ఖాళీగా వేరే వ్యాపారాలు ఇవి చేసుకుంటూ ఉన్నారు. మన దేశంలో ఈ విమానాలకు అన్నిటికీ పైలట్లు కావాలా అంటే, సవ్యంగా లేట్ కాకుండా తిరగాలంటే కనుక దాదాపుగా 25,000 నుంచి 30,000 మంది పైలట్లు అవసరం. మనకున్నది 3,500, 4,000 మంది ఉన్నారు పైలట్స్. అంటే ఈ సంక్షోభాన్ని, దీన్ని పైలట్లు ఈ విధంగా రివర్స్ అవుతారా అనేది విమాన శాఖ కూడా అంతగా ఆలోచించి ఉండదు వాళ్ళని. ఎందుకంటే అది ప్రైవేట్ సెక్టార్ కదా, ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు చూసుకునే వ్యవహారము మనది కాదు కదా అనే విషయంలో ఉండిపోయేసి ఏమైందంటే, దానివల్ల ఆ ప్రైవేటు సంస్థ ఏదైతే నిర్వాహకం వల్ల ఈరోజు పబ్లిక్ అంటే ఇండియన్ పీపుల్ సఫర్ అవుతారు. వాళ్ళు ఎప్పుడైతే సఫర్ అవుతారో ఏవియేషన్ మినిస్ట్రీ మీద ఇంపాక్ట్ చూపుతుంది. ఇప్పుడు జరిగింది అదే. ఇప్పుడు ఇండిగోని ఏమనాలి, ఇప్పుడు డ్రైవర్ల పైలట్ల నాడే అవకాశం వీళ్ళకు లేదు. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు వీళ్ళు పబ్లిక్. దీన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి? వేరే పైలట్లు ఉన్నారు ఎవరన్నా? ఒక బస్సు రన్ చేయాలంటే ఒక డ్రైవర్ లేదంటే ఇంకో డ్రైవర్ వచ్చేస్తాడు. కానీ పైలట్లు అట్లా కాదు కదా, పైలట్లు ఉండేది లిమిటెడ్ కదా. కాబట్టి వేరే సోర్స్ లేదు గవర్నమెంట్ దగ్గర. ఈరోజు రామ్మోహన్ నాయుడిని రిజైన్ చేయించకపోయినా ఆ ప్లేస్లో ఎవరు వచ్చినా కూడా చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఇమ్మీడియట్గా మనం ఈ సంక్షోభం అంతా కొంచెం ఒక స్థితికి రావాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. మళ్ళీ కొత్తగా రిక్రూట్ చేసుకోవాలా, ట్రైనింగ్ ఇప్పించాలి, పైలట్లను తయారు చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇండిగో సంస్థని ఇంకొక విమానయాన సంస్థకు అమ్మేసే విధంగా వీళ్ళు కుట్రలు చేస్తున్నారు. అదానికి సంబంధించిన ఒక విమాన సంస్థకి ఈ ఇండిగోని ప్రెజెంట్ చేసేస్తే ఇండిగో పోయేసి ఎవరికో ఒకరికి అమ్మేసుకుంటుంది ఈ విమానాలన్నింటినీ అనే విషయంగా ఈ సమస్య డీజీసీఏ సృష్టించింది అనే వాదనలు కూడా వినపడుతున్నాయి. ఏదేమైనా కూడా ఇక్కడ పబ్లిక్ ఇబ్బంది పడుతుంది. కొన్ని వేల మంది ఎయిర్పోర్ట్స్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇది రామ్మోహన్ నాయుడు చేసింది కాదు. ఇది అంతిమంగా ఈ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి కంట్రోల్లో ఉండే ఈ పైలట్స్ వల్ల జరిగిన ఈ సమస్యను విమాన శాఖ కంట్రోల్ చేయలేదు. ఎందుకంటే పైలట్స్ అనేది ఇది తయారు చేయదు, సంస్థలు తయారు చేసుకుంటాయి, పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటాయి, పైలట్స్ని వాళ్ళ పైలట్స్గా ఉంచుకుంటాయి సంస్థలు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న
కండిషన్స్ ఏంటంటే మీకున్న విమానాలు ఎన్ని, దానికి సంబంధించిన మ్యాన్ పవర్ మీ దగ్గర ఎంత ఉంది అని చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది. ఇంకా అది చూసుకుంటే తప్పితే నెక్స్ట్ ఇలాంటి ఇష్యూస్ రాకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. డిసెంబర్ 2వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ ఇండిగో సంక్షోభం కారణంగా దాదాపు 5,80,000, ఇంకా చెప్పుకోవాలంటే 5,80,000కు పైగే టికెట్లు మొత్తం అంతా కూడా క్యాన్సిల్ అయిపోయాయి. నియర్లీ 1,500 విమాన సర్వీసులు మొత్తం రద్దయ్యాయని చెప్పి ఇండిగో అఫీషియల్గా ప్రకటించింది. నిన్నటి వరకు దాదాపు 650 వరకు వాటిని తీసుకొచ్చాము, పునరుద్ధరించామని చెప్తుంది. సార్, ఇండిగోనే ఇంత అఫీషియల్ స్టేట్మెంట్గా ఇచ్చినప్పుడు సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీగా రామ్మోహన్ నాయుడుకి బాధ్యత ఉండదా? ఫస్ట్ క్వశ్చన్. రెండవ థింగ్ ఏంటంటే, ఇంత సంక్షోభం తలెత్తినప్పుడు, ఎయిర్పోర్ట్లు మొత్తం రణరంగంగా మారినప్పుడు, బాధితులు మొత్తం తీవ్రంగా తిరగబడుతున్నప్పుడు మీడియాకి రామ్మోహన్ నాయుడు అందుబాటులో లేకుండా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకోవటాన్ని ఏ విధంగా అనుకోవాలి? వైసీపీ ఆరోపిస్తున్నట్లు అసమర్థత అనుకోవాలా, లేకపోతే టీడీపీ లేకపోతే బీజేపీ ప్రోస్ చెప్తున్నట్లు పనుల్లో నిమగ్నమై ఉన్నారు కాబట్టి మొబైల్కి దూరంగా ఉన్నారనుకోవాలా? కాదు, ఇక్కడ ఏదేమైనా కూడా ఎయిర్పోర్ట్స్లో కొన్ని వేల మంది సఫర్ అవుతున్నప్పుడు యాజ్ ఏ మినిస్టర్గా ఇతను మీడియాలో ప్రజెంట్ కావాలా, ప్రజెంట్ అయ్యేసి ప్రాబ్లం సిచ్యువేషన్ ఏంటి, మేము ఏ విధంగా మానిటరింగ్ చేస్తూ ఉన్నాము, దీన్ని రెక్టిఫై ఎప్పుడు చేసుకుంటామనే విషయం కూడా రామ్మోహన్ నాయుడు చెప్పాలి. కానీ ఆ విషయం ఆయన చెప్పకుండా గత కొద్ది రోజులుగా ఆయన దాని మీద స్పందించడంలో ఈరోజు రాజ్యసభలో స్పందించినట్లున్నాడు. ఈరోజు రాజ్యసభలో స్పందించినట్లున్నాడు. ఆ వివరాలు తెలియాల్సింది. కానీ మస్ట్గా రామ్మోహన్ నాయుడు ప్రతి మీటింగ్లో మీడియాను అడ్రస్ చేసేవాడు. ఈ ఇష్యూ వచ్చినప్పుడు మాత్రం రామ్మోహన్ నాయుడు అందుబాటులో లేడు. అది ఒక రకంగా రామ్మోహన్ నాయుడు మీద ఏదైనా ఒత్తిడి ఉందా? ఎందుకంటే ఈ బీజేపీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు నేను ఇందాక చెప్పాను కదా, ఆ ఒత్తిడి ఉందా? ఎందుకు మౌనంగా ఉన్నాడు? మీరు చెప్తున్న ఒత్తిడి అదానికి కట్టుబెట్టే ప్రయత్నంలో భాగంగా డీజీసీఏ కట్టుబెట్టే విధంగా ఉందా ప్రెజరు? కాబట్టి రామ్మోహన్ నాయుడు మీడియా ముందుకు వచ్చి సమాధానం చెప్పుకోలే స్థితిలో ఉన్నాడా అని మనం అనుకోవాల్సిందే. మామూలుగా అయితే కనుక అట్లా ఉండే వ్యక్తి కాదు రామ్మోహన్ నాయుడు. ఈజ్ వెరీ యాక్టివ్. కానీ అటువంటిది అతను స్పందించడం లేదంటే ఏదో బలమైన కారణం ఉంటుంది. ఆ ఇష్యూ మీద ఎవరో బలమైన శక్తి అతన్ని మీడియా వరకు రాకుండా ఆపి ఉండవచ్చు. ఎవరో బలమైన శక్తి అంటే ఇంకా కార్పొరేట్ శక్తులే ఉంటాయి. మోడీకి సన్నిహితులు కావచ్చు, అమిత్ షాకి సన్నిహితులు కావచ్చు. అది ఎవరికో ప్రపంచానికి అందరికీ తెలుసు. మీరు చెప్తున్నాను బట్టి చూస్తే వైసీపీలో ఒక కామెంట్ ఇప్పుడు బాగా ట్రెండ్ చేస్తున్నారు. నారా లోకేష్ను ఎలివేట్ చేయడానికి, రామ్మోహన్ నాయుడిని అసమర్థుడిగా చిత్రీకరించేందుకే ఇదంతా నడుస్తోంది. బీజేపీ అర్నబ్ గోస్వామి అనేటువంటి సీనియర్ జర్నలిస్ట్ని ముందు పెట్టి ఇదంతా చేస్తోందని చెప్పి, డూ యూ అగ్రీ విత్ దిస్? రాంగ్ అండి. అర్నబ్ గోస్వామికి అవసరం లేదు, బీజేపీకి అంతకంటే అవసరం లేదు. లోకేష్ గురించి ఆలోచించాల్సిన అవసరము బీజేపీకి ఏముంది చెప్పండి? సహజ సిద్ధంగా నారాలోకి ఇప్పుడు విషయానికి వస్తా సాధు, నారా లోకేష్ను ఇప్పుడు ఎలా తయారు చేశారంటే టీడీపీ అంతా నారా లోకేష్, ఆంధ్రప్రదేశ్ అంతా నారా లోకేష్, నారా లోకేష్ ఒక టీం, నారా లోకేష్ ఒక అతీతమైన శక్తి, ఈ దేశానికి కాబోయే ఒక బలమైన శక్తి అన్నట్టు ఒకటి క్రియేట్ చేసి పెట్టారు. ఈ మాయలో ఈ టీడీపీ లీడర్లు కూడా ఉన్నారు, మొత్తం క్యాడర్ మొత్తము అంతా లోకేషే అనే మాయలోకి వెళ్ళిపోయినారు వీళ్ళు. ఆ మాయలో నుంచి వచ్చిన మాటే దీపక్ రెడ్డి ఆ చర్చలో కూర్చొని ఉండగా తమ నాయకుడిని గొప్ప అని చెప్పుకోవడానికి సివిల్ ఏవియేషన్కి సంబంధించిన ప్రశ్న అడిగితే అర్నబ్ గోస్వామి మా నారా లోకేష్ గారు దాన్ని మానిటరింగ్ చేస్తున్నారు, వార్ రూమ్ పెట్టున్నారు దానికోసమని అది చెప్తున్నాడు. కాన్షియస్లో లేకుండా దీపక్ రెడ్డి ఈ కామెంట్ చేశారు అనుకోవాలా, లేకపోతే స్వతహాగా ప్రతి ఒక్క దానికి నారా లోకేష్ని అదే మాయలో వీళ్ళంతా మాయలో ఉన్నారు, నారా లోకేష్ మాయలో ఉన్నారు. ఎప్పటి నుంచి మొదలైంది ఇది? గత 3-4 నెలల క్రితం వరకు బాగానే ఉన్నారు. లోకేష్ కూడా అప్పటి వరకు బాగానే ఉన్నాడు. ఇది గత 4 నెలలుగా జరుగుతూ లోకేష్ అంటే అందరూ కూడా లోకేష్ నామస్మరణలో అదే మైండ్లో దీపక్ రెడ్డి గారు ఆ చర్చలో ఆ మాట చెప్పేశారు, ఇరుక్కుపోయారు. వాస్తవంగా లోకేష్ అనే వ్యక్తి ఒక మంత్రి మాత్రమే.
ఎప్పుడైతే ఈ 4-5 నెలల నుంచి లోకేష్ ఏం చేస్తున్నాడంటే ప్రతి విషయంలో అతను ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఏది కొన్ని పార్టీ విషయాల్లో కానివ్వండి, ప్రభుత్వ వ్యవహారంలో కానివ్వండి, మీడియా ప్రెజెన్స్లో కానివ్వండి, ప్రెస్ మీట్స్లో కూడా. హోమ్ మినిస్టర్ చేయాల్సిన పని లోకేష్ చేస్తాడు. హోమ్ మినిస్టర్ పక్కన ఉంటుంది, ఆమె అడ్రస్ చేయాల్సింది లోకేష్ చేస్తాడు. ఇంకొకటి, ఏదైనా ప్రభుత్వ పథకం ఏదైనా లాంచ్ చేసేటప్పుడు అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఒక పార్టీకి అధ్యక్షుడు కాబట్టి వాళ్ళిద్దరుంటే పర్లేదు. కానీ మళ్ళీ అక్కడ లోకేష్ ఉంటాడు. అందరూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు చేస్తే మంగళగిరిలో ఉండడు లోకేష్. ఆ సీఎం ఎక్కడైతే ఉంటాడో ఆ డయాస్ మీద కూర్చొనేసి పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ మాట్లాడతారు, లోకేష్ మాట్లాడతారు. లోకేష్ ఉండాల్సిన అవసరం లేదు కదా. పార్టీ వాళ్ళది కావచ్చు, ముఖ్యమంత్రి వాళ్ళ నాన్న కావచ్చు, నువ్వు ఒక మంత్రి మాత్రమే. నువ్వు మంత్రిగా ఉండకుండా సర్వం నేనే, ముఖ్యమంత్రిని నేనే, ఈ రాష్ట్రాన్ని పాలించేది నేనే అనే రకంగా లోకేష్ ఆ విధంగా తయారైపోయాడు. కాబట్టి అంతా లోకేష్ నామస్మరణలో లోకేష్ లోకేష్ అంటూ కూడా ఈ మొత్తం పార్టీ క్యాడర్ అంతా లోకేష్ మూడ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరినన్నా కదిలించండి లోకేష్ అంటారు, చంద్రబాబు నాయుడు అంటారు. ఇప్పుడు ఒక పని ఉందండి, ఏం చేయాలంటే కనుక లోకేష్ గారిని కలవండి అంటారు. ఆ విధంగా తయారు చేసి పెట్టారు. కాబట్టి ఆటోమేటిక్గా దీపక్ రెడ్డి నోట్లో నుంచి లోకేష్ రెడ్డి పేరు వచ్చింది. అబాసు పాలయ్యి ఏదైతే నారా లోకేష్ యువగలం పాదయాత్ర నుంచి కష్టపడి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని వచ్చాడో ఆ మొత్తం పేరు ప్రఖ్యాతులు నిన్నటి అర్నబ్ గోస్వామి ఇంటర్వ్యూతో మంట కలిసిపోయింది. ఆ ఇమేజ్ ఎంత పోయింది. దాంతోపాటు డల్లాస్ వెళ్ళాడా ఇప్పుడు? అవును, డల్లాస్లో ఆ ప్రోగ్రామ్ ఫెయిల్. అవునా? మొత్తం ఆడిటోరియం చూడండి, మొత్తం ఖాళీగా ఉంది. ఎందుకు? వైసీపీ సోషల్ మీడియా ఎక్కువ ఫాలో అవుతున్నారేమో మీరు. నో 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 వైసీపీ సోషల్ మీడియా ఫాలో కాకపోయినా వాస్తవంగా అమెరికాలో ఏం జరిగేది అన్నీ కూడా వచ్చేస్తాయి కదా. ఈ గ్లోబలైజేషన్లో ఆ డయాస్ మీద ఏమున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎంతమంది జనం వచ్చారు, ఏం ఫుడ్ పెట్టారు, లోకేష్కి ఎన్ని గంటల ప్రోగ్రాం అది, లోకేష్ ఎన్ని గంటల వరకు ఉన్నాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అనే విషయాలు ఈజీగా బయటికి వస్తాయి. అది డల్లాస్ ప్రోగ్రామ్ ఫెయిల్యూర్ ప్రోగ్రామ్. ఫెయిల్ అయిపోయారు. అక్కడ ఆడియన్సే లేరు. ఏదో కొంతమంది టీడీపీ కార్యకర్తలు, కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు తప్పితే బీజేపీ వాళ్ళు రాలేదు, జనసేన వాళ్ళు రాలేదు. అసలు లోకేష్ అనే వ్యక్తిని సీరియస్గా తీసుకోలేదు కూడా వాళ్ళు. లోకేష్ అనే వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు లాగానో, జగన్మోహన్ రెడ్డి లాగానో, పవన్ కళ్యాణ్ లాగానో ఒక చరిష్మా ఉండే వ్యక్తి కాదు. అతను అధికారంలో ఉంటేనే చరిష్మా ఉంటుంది. ఆ చరిష్మా కూడా నిన్న డల్లాస్లో లేదు. వైసీపీ అరాచకాలు చేస్తోంది, వైసీపీ చెప్పలేనంత అక్రమాలు చేస్తోంది, మేము అధికారంలోకి వస్తే ఇదంతా ఉండదు అని చెప్పి కదా కూటమి, అవును, ముఖ్యంగా నారా లోకేష్ అండ్ బదేశం పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా వీళ్ళకి తెలిసి తప్పులు చేస్తున్నారా, లేకపోతే వీళ్ళని ముందుగా పెట్టి వీళ్ళని ఉపయోగించుకునే వాళ్ళు, ఇందాక మీరు డీపీలు పెట్టి కాల్ చేస్తున్నారని చెప్పి అంటున్నారు కదా, వాళ్ళు చేస్తున్నారా? ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు వీళ్ళు? అంటే వీళ్ళు అధికార మత్తులో ఉన్నారు. ఇప్పుడు అధికార మత్తులో ఉన్నారు. 15 సంవత్సరాలు మాకు విడాకులు ఉండవు అని నిన్న లోకేష్ అన్నాడు. అవును, ఇదే మాట దాన్ని డబల్ చెప్పాడు మొన్న జగన్మోహన్ రెడ్డి. 30 ఏళ్ళు నేనే అన్నాడు. ప్రజలు ఏం చేశారు? 11 సీట్లు ఇలా. అవును, ఈరోజు 15 ఏళ్ళు మేమే అంటున్నారు. మీకు 5 ఇస్తారేమో, 6 ఇస్తారేమో మారకపోతే. ఆ రోజు 30 సంవత్సరాలని జగన్మోహన్ రెడ్డి అన్నప్పుడు ఇదే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఇదే పవన్ కళ్యాణ్, లోకేష్ ఇప్పుడు ఏమంటున్నారు? 15 ఏళ్ళు మాదే అధికారం అంటున్నారు. ఏమో మీకు నెక్స్ట్ ఎలక్షన్స్లో 5, 6 ఇవ్వచ్చేమో సీట్లు మీరు ఈ విధంగానే ప్రవర్తిస్తే. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కొంతమంది నాయకులు వీళ్ళంతా కూడా ఒక ఫార్మాట్ ఇచ్చారు ఈ దందాకి. ఆ ఫార్మాట్నే ఫాలో అవుతూ దాన్ని కొద్దిగా అడ్వాన్స్డ్గా ఫాలో అవుతున్నారు వీళ్ళు. మరికొన్ని జాగ్రత్తలు తీసుకొని సేమ్ దందా ఈజ్ సేమ్ ఫార్మాట్, ఆ దందా ఫార్మాట్ సేమ్, దాన్ని కొంచెం మోడిఫై చేసి దందా చేస్తున్నారు. దాంట్లో
గతంలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అరాచకాలు చేశారు, దుర్మార్గాలు చేశారు, ఆస్తులు గుంజుకున్నారు, దాడులు చేశారు, చంపేశారు అని చెప్పారు. ఈరోజు ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కొంతమంది లీడర్లు ఏం చేస్తున్నారో కూడా టీడీపీ పార్టీ కూటమి ప్రభుత్వం గమనించాలి. ఏ నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఏం వర్కులు చేస్తున్నారు, ఎవరి మీద దాడులు చేస్తున్నారు, పోలీస్ కేసులను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నారు కూడా మీరు చూడాలి. నిన్న మొన్న రెడ్లను అన్నారు, ఈరోజు కమ్మ సామాజిక వర్గాన్ని అంటున్నారు. ఆ చెడ్డ పేరు వస్తే గనక ఇప్పటికే ఏమంటున్నారు జనము, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్కు దీనికి పెద్ద తేడా ఏమీ లేదయా, అంతలో చంపడానికి మనం మార్పు చేసుకోవడం దేనికి, ఎవడో ఒకటి పాలిస్తూ ఉంటాడు పోతాం కదా, ఎవడో స్కీములు వాళ్ళు ఇచ్చే స్కీములు అయ్యే, వీళ్ళు ఇచ్చే స్కీములు అయ్యే, కాకపోతే వాళ్ళు ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాడంతే. అటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు పెట్టుకోవాలనుకున్నా, పిల్లల్ని పెంచాలనుకున్నా ఆ పరిస్థితులు లేవు. ఒకవేళ పిల్లలు పెరిగితే ఏమవుతారో చెప్పలేం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఎలక్షన్ ముందుకు పవన్ కళ్యాణ్కి చెప్పిన మాటలన్నీ కొన్ని, ఇప్పుడు ఆయన ఎక్కడా స్పందించడు. ఆ శాఖల వరకు ఆయన పని చూసుకొని వెళ్ళిపోతాడు అంతే. ఆయన పరిస్థితి ఆ విధంగా ఉంది. రాష్ట్రంలో సమస్య ఏదన్నా ఒక బాధితుడు ఏదైనా చెప్పినా కూడా దాని మీద రెఫర్ చేసి చంద్రబాబు నాయుడుకో లోకేష్కో చెప్పే పరిస్థితి కూడా లేదు. వినడంలే ఆయన కూడా. నా శాఖ అయితే నేను చేసుకుంటా అనే స్థితిలో ఆయన ఉన్నాడు. వీళ్ళదేమి మెజారిటీ మనకుంది కదా, మనల్లేవుడు పవన్ కళ్యాణ్ ఉన్నా ఒకటే, బీజేపీ పవన్ కళ్యాణ్ ఉన్నా ఒకటే, పోయినా ఒకటే, ఇంకా 3 ఏళ్ల వరకు మనదే గవర్నమెంట్, మనం ఏం చెప్తే అది జరుగుతుంది అన్నట్లు వీళ్ళు ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియాలో వైసీపీ అంత స్ట్రాంగ్గా టీడీపీ లేదు. పవర్లో ఉన్నారు కదా, ఆటోమేటిక్గా ఉండదు లేండి. పవర్లో ఉన్నారు కాబట్టి రిలాక్స్గా ఉన్నారు. ఒక ఇష్యూ వచ్చినప్పుడు వైసీపీ పార్టీ చేసే దాడి, వైసీపీ సోషల్ మీడియా చేసే దాడి, దాన్ని ఎదుర్కొనే స్థితిలో కూడా టీడీపీ సోషల్ మీడియా లేదు. నిన్న 3 రోజులుగా తుక్కుగా వాయించి పారేసింది వైసీపీ సోషల్ మీడియా. ట్రోలింగ్ విషయం కొన్ని వేల అకౌంట్లతో కొట్టి పారేసింది. జనంలోకి ఎంత బాగా వెళ్ళిపోయిందంటే, నేను ఇందాకన్నా ఎందుకన్నా అంటే, లోకేష్ గ్రాఫ్ టీడీపీ గ్రాఫ్ మొన్నటి వరకు బాగునింది, ఒక్కసారిగా కుప్ప కూలింది అని చెప్పుకోవాలి మనం. నిజానికైతే ఆ విధంగా కుప్ప కూలింది. మీరు మారకపోతే టీడీపీ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అంటున్నారు. ఇన్ని అరాచకాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతా అంటే దేని మీదైనా స్పందించి ఎవరైనా మాట్లాడుతున్నారా? లోకేష్ మాట్లాడు, చంద్రబాబు మాట్లాడు, పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడు. ఆ విధంగా ఉంది పరిస్థితి. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా కొనసాగితే, ఇందాక చెప్పినట్టు అప్పుడు 30 ఏళ్ళు అన్నాడు జగన్, ఈరోజు ఒక టర్మ్ ఉండేసి 11 సీట్లతో ఇంటి దగ్గర కూర్చున్నాడు. మీరు 15 ఏళ్ళు అంటున్నారు కాబట్టి దాంట్లో 11 సీట్లలో 5-6 అన్నా ఇందాక, అది వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రజల్లో కూడా తేడా ఏమీ లేనప్పుడు జగన్ ఒకటే, మనకు చంద్రబాబు ఒకటే అనే ఫీలింగ్ వచ్చింది. ఇంకోటి ఇక్కడ ప్రధానంగా కాపు సామాజిక వర్గం అంశం కూడా చాలా కీలకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసే వ్యూహాలు కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నాడు. రేపు ఏదైతే పవన్ కళ్యాణ్కి బ్యాక్ బోన్గా ఉన్న, కూటమి ప్రభుత్వానికి బ్యాక్ బోన్గా ఉన్న ఈ కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో, ఎన్నికలు వచ్చే నాటికి పవన్ కళ్యాణ్తో ఉంటుంది అని మనం గ్యారంటీ చెప్పలేం. దానికి తగినట్లు ఏమేం చేయాలో అన్నీ జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ వస్తున్నాడు. మరి ఇలా ఉంటే రాబోయేటువంటి రోజుల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇదే ఎమ్మెల్యేలను మీరు అడగండి, ఆఫ్ ది రికార్డ్ వాట్సాప్ కాల్ చేసి
లేదా ఫేస్ టైంలోకి వెళ్ళి మొన్న ఎలక్షన్స్కి పార్టీకి ఫండ్ ఎంత ఇచ్చావని అడగండి ఒక్కొక్క ఎమ్మెల్యేని. ఎలక్షన్కి ఎంత ఖర్చు పెట్టుకున్నావని చెప్పండి, అడగండి, చెప్తారు మీరు. కాబట్టి డబ్బుతోనే రాజకీయం చేశారు కాబట్టి, డబ్బుతోనే ఎన్నికలు జరిపారు కాబట్టి, ఇప్పుడు ఆ డబ్బు కోసం ఎమ్మెల్యేలు ఈ రాంగ్ రూట్లో వెళ్ళినప్పుడు దాన్ని ప్రశ్నించే స్థాయిలో చంద్రబాబు నాయుడు ఉండడు, లోకేష్ ఉండడు, ఏమీ చేయలేరు. ఒక్క ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేని సస్పెండ్ చేయమని చెప్పండి. మీ రాజకీయం మీద అంత నమ్మకం ఉంటే, మీరు నిజాయితీపరుడు అయితే చంద్రబాబు నాయుడు ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసి పారే ఇమీడియట్గా. పార్టీ నుంచి బహిష్కరించు. అయ్యే పనేనా? బహిష్కరించు. చేయలేవు. ఎందుకంటే డబ్బు తీసుకున్నావు. డబ్బు తీసుకున్నావు. కోనేటి ఆదిమూలం చేశారుగా. చేశారు. ఎందుకు? దళితుడు కాబట్టా? అదే ఒక కమ్మ రెడ్డి చేసింటే కనుక మీరు చేసిండే వాళ్ళ ఎందుకు అనుకోవాలి? ఓ మహిళ. అవును, మహిళది ఇష్యూ వచ్చింది, మహిళ కోర్టులో చెప్పింది, ఆ కేసు సాల్వ్ అయిపోయింది. అవును, ఈ పాటికి సస్పెన్షన్ అయితే రివోక్ చేయలేదు అంటే దళితుడు కాబట్టి నువ్వు వదిలేస్తావు. అదే కమ్మ కాపు రెడ్డి అయింటే కనుక నువ్వు చేసిండేవాడివా? ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, మీరు చేసిండేవాళ్ళ? ఆయనైనా ఇది వ్యక్తిగతం ఏదో జరిగింది, అది కాంప్రమైజ్ అయ్యి చేసుకున్నారు. ఆయన చేసిన తప్పే, ఆ తప్పుకు శిక్ష అనుభవించాడు, సస్పెన్షన్ శిక్ష, అది చాలు. ఇంకా ఇన్ని రోజులు మీరు రీవోక్ చేయలేదు అంటే అదే మిగతా వాళ్ళకేంటే కనుక ఈ పని చేసిండే వాళ్ళ. కాబట్టి అందరూ శుద్ధులు చెప్పేటోళ్ళే ఇక్కడ, అందరూ శుద్ధులు చెప్పేటోళ్ళే, అందరూ తప్పులు వెతికేటోళ్ళే. ఇక్కడ ఎవరు కూడా శుద్ధమైన వాళ్ళు లేరు. ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తున్నా చదువు, ఈడ శుద్ధ పూసలు ఎవరూ కాదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి శుద్ధపూస కాదు, నారా లోకేష్ అనే వ్యక్తి శుద్ధపూస కాదు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి శుద్ధపూస కాదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శుద్ధపూస కాదు. అందరిది ఒకటే ట్రాక్. ఒకరు ముందు పరిగెడుతుంటారు, కొంచెం ఒక వెనకలు పరిగెడుతుంటారు, అంత ట్రాక్ ఒకటే వీళ్ళది. ఈ ట్రాక్ అంటే ఏంటంటే కనుక దందానే ట్రాక్. డబ్బు సంపాదించుకోవడమే ట్రాక్. డబ్బు సంపాదించుకోవడమే రాజకీయం వీళ్ళకి. ఆ డబ్బుని పెట్టి మళ్ళీ అధికారంలోకి రావడమే రాజకీయం. ఈ అధికారం నడపాలంటే డబ్బే. ఇక్కడ ఎవరు శుద్ధపూస ఏదో ప్రజల కోసం ఏదో ఇస్తున్నామని, ఏదో చేస్తున్నామని, ఇది చేస్తున్నామని చెబుతారా తప్పితే అదంతా మాయ. మీకు ఇచ్చేది ఏదో 5 లక్షలు 10 లక్షలు ఎవరికో ఇస్తారు, దాన్ని 10 కోట్ల రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటారు. కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది. ఇదే ఇప్పుడు గవర్నమెంట్లో మొన్న ఫైనాన్షియల్ ఇయర్కి మనకు రేపు వచ్చే ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు పార్టీలకు ఫండ్లు వచ్చాయి. ఎట్లా వచ్చాయి? ఎందుకు ఇస్తారు? టీడీపీకి ఎందుకు ఇస్తారు? వైసీపీకి ఎందుకు ఇస్తారు? జనసేనకి ఎందుకు ఇస్తున్నారు? కోట్లు ఇస్తున్నారు. వ్యాపార సంస్థలన్నీ కోట్లు డబ్బు ఇస్తున్నాయి వాళ్ళ పనుల కోసం. వాళ్ళు ఏదో సేవ చేస్తారని కాదు. వాళ్ళు ఆ డబ్బులు పెట్టుకొనేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించి జగన్మోహన్ రెడ్డితో ఒక పద్ధతిలో డబ్బులు వసూలు చేసుకుంటారు, కమిషన్లు. వీళ్ళైతే ఒక పద్ధతిలో కమిషన్లు వసూలు చేసుకుంటారు. కమిషన్లు వసూలు చేయని ప్రభుత్వాలు ఏమీ లేవు. మీరు ఏ పని చేయాలన్నా కమిషన్ ఇవ్వాల్సిందే. ప్రభుత్వ ఆఫీసర్లు కానీ, అంటే కీలకమైన పోస్టులన్నీ కూడా, పోలీస్ పోస్టింగ్స్ కానీ, చెక్ పవర్ ఉన్న పోస్టులు ఏవి కూడా లక్షలు పెట్టి కొంటారు వీళ్ళది. ట్రాన్స్ఫర్లు కానీ అన్నీ డబ్బే. చెక్ పవర్ ఉన్న ప్రతి పోస్టు కూడా డబ్బుకి అమ్ముతారు. పోలీసులనే డబ్బులు అడిగేవాళ్ళు, కమిషన్లు అడిగే ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు నెలకు ఎంతో కొంత తెచ్చిమనే ఎమ్మెల్యేలు ఉన్నారు తెలుసా? అవునా? పోలీసుల్ని మాకు 5 లక్షలు ఇవ్వండి అయ్యా నెలకి అంటున్నారు. అటువంటి దీన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఉన్నాయి. ఆ ప్రభుత్వాలు కూడా ఆ విధంగానే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరు ఏదో శుద్ధపూస, జగన్ చెడ్డోడనో, నారా లోకేష్ మంచోడనో, పవన్ కళ్యాణ్ మంచోడనో,
చంద్రబాబు నాయుడు చెడ్డోడనో అనుకోనవసరం లేదు. ఎవరిని మంచి అనొద్దు, ఎవరిని చెడ్డ అనొద్దు. అందరూ ఒకటే. రాబోయే ఎలక్షన్స్లో ఎవరు బెటర్ అని చూసుకొని, అందరూ దొంగలే, దాంట్లో ఒక మంచి దొంగని చూసుకోవాలంతే. రైట్. రాబోయేటువంటి రోజులు అత్యంత కీలకమైనగా మారబోతున్నాయి మీరు చెప్తున్నాను బట్టి చూస్తారు లలిత్ గారు. ప్రజలు ప్రభుత్వాన్నే కాదు ప్రతిపక్షాన్ని కూడా ఎన్నుకొని తీరతారు అనేటువంటి ఎరుక రాజకీయ నాయకులకి త్వరగా రావాలని, ముఖ్యంగా ఏపీలో కూటమి వాళ్ళకి రావాలని, వైసీపీ తప్పుల నుంచి నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. తప్పనిసరిగా సమాజ హితం కోరేటువంటి జర్నలిస్టులుగా. థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. థ్యాంక్ యూ మచ్ మోర్.